పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తమపై దాడి చేయడం తథ్యమని పాకిస్తాన్ భావిస్తోంది. పుల్వామా దాడి అనంతరం భారత్ చేపట్టిన బాలాకోట్ వైమానిక దాడులను పరిగణలోకి తీసుకుంటే ఈసారి కూడా ప్రధానంగా వైమానిక దాడులు చేసే అవకాశమే ఎక్కువని అంచనా. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సైతం భారత వాయుసేనతో ఘర్షణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అయితే గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు భారత్ వద్ద అత్యంత అధునాతనమైన రఫేల్ విమానాలున్నాయి. వీటి ద్వారా మిటిఆర్ క్షిపణులను ప్రయోగించవచ్చు. వీటి రేంజ్ దాదాపు 150 కిలోమీటర్లు. ఈ దాడులను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న పాకిస్తాన్ చైనీస్ PL-15 క్షిపణులను పెద్ద సంఖ్యలో సమకూర్చుకుంటోంది. ఇప్పటికే దాదాపు 100 మిసైల్స్ దాకా కొన్నట్టు సమాచారం. ఇవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, అంటే విమానం నుంచి విమానాలపైకి ప్రయోగించే క్షిపణులు. వీటి రేంజ్ 200 నుంచి 300 కిలోమీటర్ల దాకా ఉంటుందని అంచనా. ఈ మిసైల్స్ ను పాక్ వద్ద ఉన్న 2 విమానాల ద్వారా ప్రయోగించవచ్చు. ఒకటి J-10C, ఇది కొంతవరకు రఫేల్తో పోటీ పడగలిగిన విమానం. 2 చైనా పాకిస్తాన్ కలిసి తయారు చేసిన JF-17 జెట్లు. పాక్ వద్ద J-10C విమానాలు 20 నుంచి 25 దాకా ఉన్నట్టు సమాచారం. JF-17 యుద్ధ విమానాలైతే పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఒకవేళ రఫేల్తో భారత్ వైమానిక దాడులు చేస్తే మన విమానాలను పాకిస్తాన్ PL-15 క్షిపణులతో చాలా ముందుగానే కొట్టేయవచ్చనే ప్రచారాన్ని పాకిస్తాన్లో విస్తృతంగా చేస్తున్నారు. కానీ ఇక్కడ 2 సమస్యలున్నాయి. ఒకటి, యుద్ధ విమానాల రాడార్ డిటెక్షన్ రేంజ్. క్షిపణుల రేంజ్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన సరిపోదని, ఆ క్షిపణులను ప్రయోగించడానికి వాడే విమానాల్లోని రాడార్ డిటెక్షన్ రేంజ్ కూడా ఎక్కువగా ఉండాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.